హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు క్యారెట్ పొంగనాలతో మేము ముందుకు వచ్చాను. దీనికోసం నేను తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను. నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. దీనికి ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెము ఎర్రగా వేగిన తర్వాత మనము కరివేపాకు వేసుకున్నానండి. ఇందులో క్యారెట్ చాలా బాగుంటుంది. దానికి నేను తురిమిన క్యారెట్ వేస్తున్నానండి. కొంచెం క్యారెట్ తురుము లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు వేగనివ్వాలి. తర్వాత మనం పుదీనా కొత్తిమీర వేయాలి. ఈ తాళింపులో కొంచెం ఉప్పు వేసుకున్నాలండి, మనకు అన్నిటికీ పడుతుంది. కొంచెం కలర్ కొరకు మనము పసుపు వేసుకున్నాలండి మంచిగా. దీనికోసం బియ్యము మినప్పప్పు నానబెట్టి రాత్రిపూట రుబ్బి పెట్టుకున్నానండి. రుబ్బిన పిండి రాత్రిపూట మంచిగా పులిసిందండి. ఈ పులిసిన పిండిలోకి మనం తయారు చేసుకున్న తాలింపు వేసుకున్నాలండి. నూనెలో వేయించిన పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నానండి. తాలింపు కలుపుకున్నాలండి, మంచిగా కలుపుతున్నాను చూడండి. నా వంటలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి పిండి కొంచెం పలసగా ఉండాలండి, అందుకోసం కొంచెం నీళ్లు పోసి కలుపుకున్నాను. పిండి ఇక్కడ కనిపించినట్లు ఉండాలండి. పెన్నం వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాలండి. ఇప్పుడు గరిటెతో పొంగనాలు వేస్తున్నానండి నేను. వేసుకున్న తర్వాత మూత పెట్టాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసినండి. ఎంత బాగా ఉడికినాయి చూడండి ఎర్రగా. రెండో సైడ్ కూడా కాల్చుకున్నాలండి మంచిగా. పొంగనాలు రెడీ అయినాయండి. వీటిని పల్లి చట్నీలో తింటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.